అదానిని ఆపలేము, ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయలేము. అదాని ఏరోస్పేస్లో డ్రోన్ల తయారీపై కేంద్రం అనుమతితోనే గత ప్రభుత్వం ఒప్పందాలు అయినా మా తరపున చేస్తాము. ఏం చేస్తారు? అదానిని ఎల్లగొడతారా? భారతదేశంలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ లేకపోతే కాంగ్రెస్ వాళ్ళందరూ కలిసి ఎవరికి ఇవ్వాలి? అదానిని ఎల్లగొట్టాలి, అంబానీని ఎల్లగొట్టాలి. విదేశాలకు సంబంధించిన కంపెనీలు ఇక్కడికి వస్తేనేమో ఘనంగా చెప్పుకోవాలి. భారతదేశానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేటువంటి వ్యాపారవేత్తలనేమో మనం వెళ్ళగొట్టాలి. ఇది విదేశీ కుట్ర కాకుండా ఇంకేమో చెప్పండి. కాంగ్రెస్ విధానంలో విదేశీ కుట్రలుగా ఉన్నట్టుగా కాకపోతే ఇంకేముంటుంది? వాడెవడో అమెజాన్ అనేటోడు దానికి సంబంధించి ఫ్యూచర్ కంపెనీ వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీలను టేక్ ఓవర్ చేసిన విధానం చూసినాం కదా మనం. అక్కడనేమో ఎక్కడ తప్పు కనిపించలేదట, కానీ ఇక్కడ మాత్రం తప్పు కనిపించిందట. ఏం తప్పు కనిపించిందంటే ఏమీ చెప్పలేనటువంటి విషయము. మళ్ళా రేపు ఎల్లుండి దావోస్ పోతారు. ఏం చేస్తారు? దావోస్కి పోయి మళ్ళీ అదానీ కంపెనీలు తప్ప మిగిలిన కంపెనీ ఏముంటాయి? ఎవడు పెట్టుబడి పెట్టాలి? అదానీ లేకపోతే అంబానీ, వాళ్ళే కదా పెట్టుబడులు పెట్టేది. ఇంకా పెద్ద కంపెనీలు ఉంటాయి. రేపు పొద్దున అదానీ కాకుండా ఇంకోవడం మీకు లొంగకపోతే వాళ్ళ పరిస్థితి కూడా అంతే ఉంటుందా? కేంద్ర ప్రభుత్వ అనుమతితోటే గత బీఆర్ఎస్ సర్కారు అదానీ మళ్ళీ కాంగ్రెస్ సర్కారు ఏం ఒప్పందాలు చేసుకోలేదా? 12,000 కోట్ల రూపాయలు గతంలో దావోస్లోకి పోయినప్పుడు ఒప్పందాలు చేసింది కాంగ్రెస్ సర్కారు కాదా? కాంగ్రెస్ పార్టీ కాదా? హిమాచల్ ప్రదేశ్లో గతంలో కాంగ్రెస్ సర్కారు ఉన్నప్పుడు అదానీ కంపెనీకి రాబర్ట్ వాద్రా పోయి అక్కడ రాబర్ట్ వాద్రా అదానీ కలిసి పెట్టుబడులు పెట్టలేదా? రాబర్ట్ వాద్రా కలిసి తిరగలేదా అదానితోటి? అయితే ఇవన్నీ తప్పులు కావా? కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాలు ఏం చేయాలో తెలియని మీ అమాయకత్వాన్ని, మీ అజ్ఞానాన్ని ప్రజలకు ప్రదర్శనగా చూపిస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఒకసారి ఆలోచించాలి. ఇలా రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి వ్యతిరేకిస్తారా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిచింది కేవలం రాహుల్ గాంధీ చెప్పినట్టు చేయడానికా, లేకపోతే ప్రజలకు ఇక్కడ ఇచ్చినటువంటి మాట చెప్పడానికా? తెలంగాణ ప్రజలు ఓటేసింది దేనికోసం ఓటేసారు? ఇక్కడ తెలంగాణను అభివృద్ధి చేస్తారనేటువంటిది కదా, 4 పెట్టుబడులు పెడతారనే కదా, ఎవరినైనా తీపిస్తారనేటువంటిది కదా. ఇవాళ వచ్చినటువంటి పెట్టుబడుల మీద రాహుల్ గాంధీ కోసం ఇవాళ తెలంగాణ సర్కారు ఇష్టానుసారంగా పెట్టుబడులు పెట్టినటువంటి వ్యక్తుల మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎవరిది తప్పవుతుంది? ఇవాళ ఎవరు మీకు సపోర్ట్ చేస్తారు? ఇవాళ ఎవరి కోసం చేస్తారనేటువంటి విషయాలని ఒక్కసారి కూడా ఆలోచించలేదు.